ఈ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అందరినీ కూడా అభివృద్ధి పరచాలని, వారి పిల్లలని, వారి కుటుంబాన్ని, వారి భూమిని, వారి వ్యాపారాలని, వారికి ఉన్న సమస్తము కూడా అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారిని ఆశీర్వదించి వారిని అభివృద్ధి పరిచెను. అంటే కుటుంబాన్ని అంతా కూడా పిల్ల పాపలతో ఆనంద సంతోషంతో వారు అభివృద్ధి చెందాలని, వారు అంత మాత్రమే కాదు, వారి పిల్లలు అభివృద్ధి చెంది భూమిని నిండించాలని, అంటే భూమిని పొలాలుగా, స్థలాలుగా, ఇళ్లగా ఉండి భూమిని వ్యాపింపజేసి భూమిని అంతా కూడా నిండించాలని వారి బిడ్డలను ఆశీర్వదించాడు దేవుడు. అయితే చాలామంది ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న పాకు పురుగులను, సముద్రంలో ఉన్న జలరాశులను, భూమి మీద పాకే ప్రతి పురుగులను, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షులను కూడా ఏలమన్నాడు. అయితే దేవుడి వాక్యానికి దూరం అయిపోయి చాలామంది దేవుడి మాటకి దగ్గర లేకుండా దూరం అయిపోయి దేవుడిచ్చే అభివృద్ధిని పొందుకోలేకుండా ఉన్నారు. యోబు గ్రంథంలో మాట్లాడే మాటల వాక్యం చూసుకుంటే, యోబు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తుడైన దేవుడి వైపు మీరు తిరిగిన ఎడల మీ గుడారంలోనూ మీ దేహంలో ఉన్న దుర్మార్గతను తొలగించుకునే ఎడల మీరు నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, పిల్లలను అభివృద్ధి పరుస్తాడు. పిల్లల ద్వారా భూమిని నిండించి గృహాలను, పొలాలను అభివృద్ధి చెంది, అంత మాత్రమే కాదు, వారి పాపలు, వ్యాపారాలు, వారి భూమి, వారి భూపంట, వారికి ఉన్న సమస్తము కూడా అభివృద్ధి పరచాలని దేవుడు వారిని ఆశీర్వదించబడు. అటువంటి ఆశీర్వాదం మనం అందరూ పొందుకోవాలంటే దేవునికి లోబడాలి, దేవుడి తట్టు తిరగాలి, దేవుడి మాటలు వినాలి. అప్పుడు మనం దేవుడు ఏ విధంగా అయితే మనల్ని అభివృద్ధి పరచాలన్నాడో అటువంటి అభివృద్ధిని మనం అందరూ కూడా పొందుకుంటాం. అటువంటి ధన్యత దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.